నగరంలోని గవర్గవరం గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సిరికి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దశభుజలక్ష్మి గణపతి దేవాలయంలో గణపతి పూజల అనంతరం సిరికి శ్రీనివాస్ దంపతులు హోమం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య హోమం దిగ్విజయంగా జరిగింది. ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని సిరికి శ్రీనివాస్ అన్నారు. కావున శనివారంపేటలోని గవరవరం దత్తాశ్రయం రోడ్డులో ఉన్న శ్రీ దశభుజలక్ష్మి గణపతి ఆలయాన్ని ప్రజలంతా సందర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆలయ పూజారి హోమం నిర్వహించడం వల్ల కలిగే లాభాలను చక్కగా వివరించారు. అనంతరం ఆలయంలో అన్నదానం వైభవంగా నిర్వహించారు. హోమం నిర్వహిస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఏలూరు ఆదర్శ నగర్ ప్రజలు ప్లస్ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో అష్టాదశాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హోమం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాము. మా గురువుగారు ఈ విశిష్టత గురించి చెప్తారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ నమః. ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో దొండపాడులో వేయించేసినటువంటి శ్రీనివాస్ గారి నిర్మించినటువంటి శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం. అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం అనేది శివుడికి అభిషేకం విశేషం, విష్ణుమూర్తికి అలంకరణ విశేషం. ఎలాగో ఈ యొక్క గణపతికి 8 రకాలైనటువంటి ద్రవ్యాలతో మనం హోమం చేయటం చేత ప్రజలందరికీ, పాల్గొన్న అందరికీ, దేశానికి అన్నిటికీ కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలగడానికి, అందరూ వారి యొక్క శుభకామలు, వారి యొక్క మంచి పనులన్నింటిలోనూ కూడా విశేషంగా అభివృద్ధి చెందటానికి, వారికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ హోమాన్ని ప్రధానంగా శ్రీనివాస్ గారి దంపతులు లోక కళ్యాణార్థం ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ స్వామివారు కూడా లక్ష్మీ గణపతి చాలా అద్భుతంగా విరాజమానంగా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వచ్చే దర్శనం చేసుకోండి. ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ, ఈ మీడియా ద్వారా కూడా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా శుభంగా